బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బార్ లైసెన్సుల లాటరీ విధానం ప్రారంభమైంది. జిల్లా కలెక్టరేట్లలో కలెక్టర్ అధ్యక్షతన ఎక్సైజ్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో పారదర్శకత్వంగా లాటరీ తీస్తున్నారు. అధికారులు నిబంధనలను వివరించి లాటరీ తీసి అర్హులకు లైసెన్సులు ఇస్తున్నట్టుగా అధికారిక యంత్రాంగం ప్రకటిస్తుంది. ఇక నిన్న సాయంత్రంతో ముగిసిన దరఖాస్తుల గడువు ముగిసింది. ఏపీలో 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. 367 బార్లకు 4 కంటే ఎక్కువ వచ్చిన దరఖాస్తులు రావడంతో వాటిని లాటరీ తీస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ డిప్యూటీ ఇన్ఛార్జ్ ఇన్పుట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే బార్ లైసెన్సుల ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీ విధానం ద్వారా ఆ లైసెన్సులు కేటాయిస్తా ఉన్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్లు ఆహ్వానించారు. అయితే అధికార యంత్రాంగం అనుకున్న దానికంటే నామమాత్రమైన స్పందన రావడంతో యంత్రాంగం అంతా కూడా విస్తుపోయింది. అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ మంది పోటీ పడతారని భావించినప్పుడు కూడా ఈ లైసెన్సుల కోసం, బార్ లైసెన్సుల కోసం చాలా నామమాత్రమైనటువంటి దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు గాను 362 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కొక్క బార్కి 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన ఉంది. దీంతో పాటు ఒక్కొక్క దరఖాస్తుకి 5 లక్షల రూపాయల ఫీజు, నాన్ రిఫండబుల్ ఫీజు కట్టాలనే నిబంధన ఉంది. దీనితో పాటు 99 రూపాయలకే కేటాయించేటటువంటి క్వార్టర్ బాటిల్ ని ఈ బార్ షాపుల్లో అమ్మకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు బార్కి ఇచ్చేటటువంటి మద్యం రేట్లలో కూడా వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో అనేక ఆటంకాలు ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మా యంత్రాంగం అంతా కూడా దీనికి సంబంధించిన వ్యాపారులు ముందుకు రాలేదు. దరఖాస్తుల ప్రక్రియ చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో దీనికి సంబంధించి యంత్రాంగం అంతా కూడా విస్తుపోయింది. దీనికి మిగతా షాపులు ఉన్నాయో వాటికి సంబంధించి దరఖాస్తులు వచ్చే వరకు కూడా వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. అయితే మొత్తం మీద చూస్తే 840 బార్లకి కేవలం 47% అంటే దాదాపు సగం బార్లకి కూడా వ్యాపారస్తులు ముందుకు రాలేదు. దీనికి అనేక కారణాలు చెప్తున్నప్పుడు కూడా అసలు ఈ విధానంలోనే లోపం ఉందనేటువంటి అభిప్రాయాన్ని అధికార యంత్రాంగం కూడా ప్రకటిస్తున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మిగతా 50% షాపులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు చేయటం కోసం, లాటరీ విధానంలో చేయటం కోసం రెగ్యులర్ గా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా 5 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ ఫీజు కట్టాలి. అదేవిధంగా ఈ మద్యం షాపులకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మామూలు మద్యం షాపుల్లో పర్మిట్ రూములు అనుమతి చేసింది ప్రభుత్వం. అక్కడే కూర్చొని మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని మద్యం జాగే వెసులుబాటు ఉన్నప్పుడు అక్కడ రేట్లకు కానీ, బార్ షాపుల రేట్లు కానీ వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితులు ఉంది. అదేవిధంగా ఈఆర్టీ రేటు 15% పెంపుదలకు సంబంధించిన అంశం గురించి కూడా మద్యం ఈ బార్ షాపుల లైసెన్సుల కోసం ఎక్కువ మంది ఈసారి పోటీ పడలేని పరిస్థితి ఉంది. దీంతో 50% పైగా మద్యం షాపులకి దరఖాస్తులు చేయడానికి మద్యం వ్యాపారులు ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితుల్లో మిగతా 50% సంబంధించి రెగ్యులర్ గా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. ఏ బార్ షాపుకి అయితే 4 దరఖాస్తులు వచ్చాయో ఆ బార్ షాపుకి సంబంధించి మాత్రమే లాటరీ తీస్తారు. ఎవరికైతే లాటరీలో వచ్చిందో వారికి నిబంధనల ప్రకారం ఇస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ లో కూడా ఈ లాటరీ విధానాన్ని కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. నిబంధనలు వివరించడం, ఎవరెవరు పోటీ పడ్డారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఒక్కొక్క షాపుకి ఎంతమంది పోటీలో ఉన్నారు అని చెప్పిన తర్వాత లాటరీ తీస్తా ఉన్నారు. లాటరీ ద్వారా పారదర్శకంగా అధికారులు, వచ్చినటువంటి మద్యం బార్ షాపులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తుల మధ్య చాలా పారదర్శకంగా లాటరీ తీసి వారికి మధ్య బార్ షాపులు కేటాయింపు ప్రక్రియ అయితే చేపడుతున్నారు. మాది రైట్. థ్యాంక్ యూ జయరాజ్.